కొంచెం ఉదయం త్వరగా లేరా. నీ ఫ్రెండ్ కలవడానికి నేనెందుకురా బాబు? మాటలు నేర్చిన చిలక రామ్మ అంటే రాను అందంట. రారా బాబు. నీ ఫ్రెండ్ దగ్గరికి నేను ఎందుకురా? నీ పనులకైతే మేము వచ్చేయాలి, మా పనులకైతే రావు. సర్లే సర్లే. ఒరు బాబు మొగాళ్ళ పెట్టక, నేను వస్తానులే. క్యాన్సర్ నీకైతే ట్రీట్మెంట్ నాకులా ఉంది. వస్తాను. రారా బాబరా. ఎక్కడికి రా? గేట్లు తుప్పలు ఏంటి? సీక్రెట్గా సిట్టింగ్ అయినా ప్లాన్ చేసావా ఏంటి? రారా చెప్తా. హాయ్ సూర్య. సూర్య, దిస్ ఇస్ కృష్ణ. కృష్ణ, దిస్ ఇస్ సూర్య. ఓ హాయ్ బ్రో. హాయ్. నైస్ టు మీట్ యూ. హే నువ్వేంటి ఇక్కడ? ఇదంతా బాగున్నారా? ఏ హాయ్, నువ్వేంటి ఇక్కడ? ఏంట్రా అందరు ఒకేసారి? ఏం సర్ప్రైజ్ అయినా ఉందా ఏంటి? అనిపించడం మానేసి ఈ మధ్య నువ్వు బిజీ అయిపోయావు బ్రో. నా దగ్గరే ఉంటాయి ఖాళీ చేతులు తప్ప. ముందు మనోడు కంగ్రెస్ ఫస్ట్. ఊరుకోరా బాబు. ఏంటి ఏమైంది? ఏముందిరా, ఈ మధ్య మనోడు లవ్లో పడ్డాడు రా. ఏంటంటే హైక్లో మాట్లాడుతుంటాడు రా, బైక్ మీద వెళ్ళిపోతుంటాడు, మెసేజ్ చేస్తుంటాడు రా, మసాజ్లా ఫీల్ అవుతాడు, షేక్ హ్యాండ్ ఇస్తే షాంపూ యార్డ్లో సమంతం చూస్తున్నట్టు చూస్తూ ఉండిపోతాడు. ఊరుకోరా బాబు. నైట్ తినాల్సి మార్నింగ్ తింటాడు రా, మార్నింగ్ తినాల్సి నైట్ తింటాడు. ఏమైనా అంటే పీకే మూవీలో డైలాగ్ లాగా, నేను టైం నమ్మను, టైమింగ్నే నమ్ముతాను. ఈ టైం నమ్మడరా. అలాంటి టైమింగ్ కూడా మనకు అర్థం కాదు. సింపుల్గా ఈ లవ్ స్టోరీని ఒక రొమాంటిక్ సాంగ్లో చెప్తాను చూడు. లేదే ఇంతటి సంతోషం ఇక రాదే, ఇంతటి సంతోషం. ఎన్నో సంతోషాలే వేచెను నీ కోసం నాలా, కలలే అక్కర్లేదే, నేనున్నా నీతో నిజమై. గతమంతాలే మధురం, మృదు మధురం రా, స్మృతులంతాలే మధురం, మృదు మధురం కదా పదా. హాయ్రా, ఎవరా? ఫ్రెండ్. హాయ్ చెప్పండి రా. ఏంటి హాయ్, అలా హాయ్. చూస్తున్నారు? ఇంకేట్రా సంగతులు? బావా బావా బార్కి వెళ్దాం, సీరియల్ వస్తుంది, అది ఇంట్రెస్టింగ్ ఉంది చూడు. ఐ విల్ గెట్ ఎ కాఫీ ఫర్ యూ. గర్ల్ ఫ్రెండ్ ఇస్ మెసేజా? అదే లేదురా బాబు. ఓ స్వరం నువ్వో నవ్వో, ఈ కలవరం వరమే అనుకో. కదిలే ఎదలా సంగీతం, హృదయ తాళం, ఆరోహణ అవరోహణలో ఇకపై నేనే తనతోనే
ప్రాణమే ప్రేమగా కోరానే రాగం నేననుకో ప్రేమనుకో అనురాగం నీదనుకో ఇరువురిదే లోకమా లేదే ఇంతటి సంతోషం ఇకరాదే ఇంతటి సంతోషం ఎన్నో సంతోషాలే వేచెను నీ కోసం నాలా కలలే అక్కర్లేదే నేనున్నా నీతో నిజమై గతమంతాలే మధురం మృదు మధురం రా స్మృతులంతాలే మధురం మృదు మధురం కదా పదా. రే కథ సూపర్ కదా, పీక్స్ కదా, కానీ ఎవరితో మాట్లాడుతున్నా అర్థం కావట్లేదురా. అదేంట్రా అలా మన ఇంటికి తీసుకొచ్చాం కదా, వీడు కదా ఉన్నది కదా, ఏంట్రా ఇది ఇలా వాగుతున్నా? ఏరా తీసుకొచ్చాడా? ఇంటికి తీసుకొచ్చాడ్రా. వీడు ఓవరాక్షన్ చూసి మేము కూడా టీవీ చూడండి కాఫీ తాగండి అని వీడికన్నా ఓవరాక్షన్ చేసాం. తీరా చూస్తే ఎవరు లేరురా. ఒరే నీ ముందే కదరా మెసేజ్లు చేశాను. బ్లాంక్ మెసేజ్ పంపుతున్నావరా నువ్వు? అమ్మాయి కనిపించకపోవడం ఏంట్రా? అమ్మాయి కనిపించకపోవడం ఏంటి? అమ్మాయా? అమ్మాయి ఎవరో కనుక్కో. ఎవరు అమ్మాయి? ఏంటి భరత్ నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు? నిషారా? నిశానా? హూ ఇస్ నిషా? 4 సంవత్సరాలు పిచ్చిగా ప్రేమించాడు రా తన్ని. అదేంటి ఏమైంది? చూడు కృష్ణ, లవ్, కేరింగ్, టైం ఈ 3 రిలేషన్షిప్లో చాలా ఇంపార్టెంట్. ఆ మూడిట్లో ఏది తగ్గినా ఆ రిలేషన్కి అర్థం ఉండదురా. ఏం మాట్లాడుతున్నావు? పిచ్చా నీకు? అంటే నేను చూపించేది కేరింగ్ కదా, నా ట్రూ లవ్ కదా? ఛే, కేరింగా? నాకు హెల్త్ బాగాలేదని చెప్పి హాస్పిటల్లో అడ్మిట్ అయితే నీ ఫ్రెండ్ కాల్ చేశాడని ఊపుకుంటూ వెళ్ళిపోయావు. నువ్వు కేరింగ్ గురించి మాట్లాడుతున్నావు. కొందరు ఖాళీగా ఉన్న సమయంలో మనతో మాట్లాడుతుంటారు, ఇంకొందరు మనతో మాట్లాడడానికి సమయాన్ని ఖాళీ చేసుకుంటారు. ఆ తేడా నువ్వు తెలుసుకో. ఫిజిక్స్లో చాలా లాస్ ఉన్నట్టు రిలేషన్షిప్లో ఒకే ఒక లా ఉంటుంది. మనం ప్రేమించే వ్యక్తి మనతో ఉన్నప్పుడు ఒంటరిగా ఫీల్ అవ్వకూడదు, ముఖ్యంగా మన పక్కన ఉన్నప్పుడు. బట్ ఐఎమ్ ఫీలింగ్ ఎలోన్ కృష్ణ. నా మౌనం చాలా విషయాలు చెప్పుద్ది, అవేవి నీకు వినిపించవు. ప్రపంచంలో చాలా బాధ కలిగించే విషయాలు ఎవరో శత్రువుల నుంచి రావు, మనం ప్రేమించే వాళ్ళ దగ్గర నుంచే వస్తాయి. నాకిప్పుడు అర్థమవుతుంది, అబ్బాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు 2 విషయాలు ఆలోచిస్తారు. ఒకటి ఫ్యూచర్, ఇంకోటి లవ్. కానీ నేను ఎప్పుడూ నా ఫ్యూచర్ ఆలోచించాను, ఎందుకంటే నా ఫ్యూచరే నువ్వు కాబట్టి. ఇక నీతో రిలేషన్లో కంటిన్యూ అవ్వలేను. రిలేషన్షిప్లో కోపం ఉంటుంది, బాధ ఉంటుంది, ఆనందం ఉంటుంది, జెలసీ కూడా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రేమ ఉంటుంది. కానీ ఆ ప్రేమే లేదని దూరంగా వెళ్ళిపోయింది. భరత్ ఒకసారి రా. ఇప్పుడు చెప్పండి డాక్టర్ సూర్య, ఏం చేద్దాం? ప్రేమ అంటే మాటి మాటికి గుర్తు రావడం కాదు, మనల్ని మనమే గుర్తు లేకుండా మర్చిపోవడం. ఐ డోంట్ నో హౌ టు రియాక్ట్. లవ్లో ఫెయిల్ అయినాడు బీరు బాటిల్ పట్టుకొని ఏ దేవదాసో ఏ మజును అవుతాడు. ఈడేటరా లేనమ్మాయిని ఊహించుకొని మనల్ని పిచ్చోడు చేస్తున్నాడు.
ఏం చేసినా తనని మర్చిపోవడానికే కదా. ఇది చాలా ఎక్కువ మందిలో కనిపిస్తుంది. కానీ మర్చిపోవడం ఇష్టం లేక ఉందని ఊహించుకుంటున్నాడు. ఇది చాలా తక్కువ మందిలో కనిపిస్తుంది. దీనికి సొల్యూషన్ ఏంటి? లైఫ్లో ఎవరినైనా మర్చిపోలేము, దూరం చేసుకోలేము, చూడకుండా ఉండలేము, వదులుకోవాలనే ఆలోచన కూడా భరించలేము. అది మనం ప్రేమించిన వాళ్ళు. లెట్ హిమ్ క్రై. తనివితే రాడు నువ్వు. అలాగైనా తను లేదని నిజాన్ని తెలుసుకుంటాడు. ఈ రోజుల్లో ప్రేమించలేని వాళ్ళను కూడా ప్రేమించాలని ప్రేమలో పడి పిచ్చిగా ప్రేమిస్తున్నానంటే ఆ లోకంలో నువ్వున్నావు.